9 ఎకరాల 50 సెంట్లు మామిడి తోట సేల్కి వచ్చిందండి. ఇది మొత్తం మామిడి తోట 9 ఎకరాల 50 సెంట్లు. దీంట్లో ఒక కుటుంబానికి నివసించడానికి రూము, బాత్రూమ్ అన్ని అరేంజ్మెంట్స్ ఉన్నాయండి. ఇదైతే రూము, ఓ ఫ్యామిలీ ఉంటుంది, వాచ్మెన్ అయినా ఎవరైనా. దీనికి సోలార్ గేట్ అనేది ఉంది, సోలార్ కరెంట్ ఫెన్సింగ్ ఉంది. మామిడి తోట పూతకు అనేది వచ్చింది. మొత్తం 4 రకాల మామిడి మొక్కలు ఉన్నాయి దీంట్లో. రసాలు, బంగినపల్లి, పచ్చడి మామిడి, ఇంకొక వెరైటీ ఉందండి. దీంట్లో ఒక ఫ్యామిలీకి సరిపడా పళ్ళ మొక్కలు కూడా ఉన్నాయండి. దాంతోపాటు ఇది మొత్తం రెడ్ సాయిల్, ప్యూర్ రెడ్ సాయిల్, ఎర్ర నేల. దీంట్లో మొత్తం 4 బోర్లు ఉన్నాయండి. 4 బోర్లు రన్నింగ్లో ఉన్నాయి. మొత్తం 4 బోర్లు ఉన్నాయి దీంట్లో వచ్చేసి. దీని చుట్టూరు సోలార్ ఫినిషింగ్తో పాటు కింద అనేది జాలీ ఫినిషింగ్ వేశారండి. ఏ చిన్న కుక్క పిల్ల అయినా సరే లోపలికి ఎంటర్ అవడానికి లేకుండా జాలీ ఫినిషింగ్ ఉంది. దీంతోపాటు దీనికి అన్ని ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయి. మొత్తం పట్టా అండి. ఇప్పుడు మీరు చూస్తుంది పైనంతా సోలార్ ఫినిషింగ్ ఉందండి. కరెంట్ సప్లై అవుతుంది, సోలార్ కరెంటు. కింద అనేది జాలీ ఫినిషింగ్ వస్తుంది. మళ్ళీ 3 అడుగులు ఎత్తున జాలీ ఫినిషింగ్ ఉంటుంది, లోపలికి ఏమి ఎంటర్ అవడానికి లేకుండా. దీనికి టోటల్ 2 గేట్లు ఉన్నాయండి. స్టార్టింగ్లో ఒక గేట్ ఉంటుంది, ఇక్కడ రూమ్ దగ్గర ఒక గేట్ ఉంటుంది. 4 బోర్లు రన్నింగ్ ఉన్నాయి. వాటర్కి ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ పొలం అనేది విజయవాడ నేషనల్ హైవేకి 5 కిలోమీటర్లు వస్తుంది. అద్దంకికి 13 కిలోమీటర్ల దూరం వస్తుంది. ఇది వచ్చేసి ప్రకాశం జిల్లా కింద వస్తుంది. బాపట్ల జిల్లాకి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. చాలామంది ఇది ప్రకాశం జిల్లా అనగా ప్రకాశం జిల్లా అంటే 7 లక్షలు 8 లక్షలు అనుకుంటున్నారండి. ఇది ప్రకాశం జిల్లాకి బాపట్ల జిల్లాకి ఆనుకొని ఉంటుందండి. చిలవరపేట నుంచి 25 కిలోమీటర్లు వస్తుంది. ఇక్కడ రేట్లు వాటర్ ఉన్నా లేకపోయినా 10 లక్షలు తక్కువ ఉండవండి. వాటర్ లేకపోయినా కూడా మినిమం 10 లక్షలు అనేది ఉంటుంది. మీరు కనిగిరి, పామూరు, పొదిలికి వెళ్ళి ఉన్నట్టు 7 లక్షలు 8 లక్షలు అనుకుంటున్నారు. ఆ రేటు ఈ ఏరియాలో అంటూ ఉండవండి. అద్దింకి ఏరియా అనేది డెవలప్డ్ ఏరియా. ఇది మొత్తం క్లియర్ టైటిల్ అండి. డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. పాస్బుక్ అంతా ఆన్లైన్ అంతా కరెక్ట్గా ఉంది. ఈ పొలం వచ్చేసి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ దండి. ఏ కిరికిరి లేదు. మొత్తం క్లియర్ టైటిల్. ఇది 1 ఎకరం వచ్చేసి 30 లక్షలు చెప్తున్నారండి. ఇది మేము నెగోషియబుల్ ఉంటే ముందే చెప్తామండి. దీంట్లో ఏం రేట్ అనేది ఏం తగ్గించరు. ఇది 30 లక్షలు అండి. దీంట్లో ఉన్న మామిడి మొక్కలు అనేది 3.5 years 4 years ఇవ్వండి. ఆల్రెడీ కొన్ని పూత మీద ఉన్నాయి, కొన్ని పిందెలు పడి ఉన్నాయి. ఈ ల్యాండ్ అనేది ఎవరు తీసుకున్నా ఎక్స్ట్రాగా మనం పెట్టే డబ్బులు అంటూ ఖర్చు అంటూ ఏమి ఉండదండి. దీని చుట్టూ సోలార్ ఫినిషింగ్, కింద జాలి అన్నీ రెడీగా ఉన్నాయండి. డ్రిప్ అరేంజ్మెంట్ అన్నీ ఉన్నాయండి. దీనికి ఎటువంటి ఖర్చు మళ్ళీ మనం పెట్టే పని అనేది లేదు. పొలం కూడా నీట్గా ఉంటుందండి. ఫుల్ రెడ్ శాండిల్ అండి ఇది. దీంట్లో ఏ రాళ్ళు రెప్పలు అనేవి ఉండవు. ల్యాండ్ దున్నినప్పుడు రెడ్గా వస్తుందండి. ఇప్పుడు ప్రజెంట్ మొత్తం అది కింద గడ్డి ఎండిపోయింది కాబట్టి మీకు ల్యాండ్ అలా పడుతుంది. ఈ పొలం అనేది తార్ రోడ్ నుంచి జస్ట్ 300 మీటర్స్ దూరంలో ఉంటుందండి. ఎంట్రన్స్లో ఒక గేట్ ఉంటుంది, మీకు చూపిస్తాను నేను మళ్ళీ వీడియోలో. ఎంట్రన్స్లో అంటూ ఒక గేట్ ఉంటుంది. మళ్ళీ రూమ్ దగ్గరకు వచ్చే ఒక గేట్ అంటూ ఉంటుంది. ఫస్ట్ 4 acres డెవలప్ చేశారండి. దాని నుంచి మళ్ళీ 5 acres చేశారు. ఈ 4 acresకి ఒక గేటు, 5 acresకి ఒక గేట్ ఉంటుందండి. ఎంట్రన్స్ 2 కలిపే ఉంటాయి. రెండింటి చుట్టూ ఫినిషింగ్ ఉంటుంది. ఒక దాంట్లోంచి ఒక దాంట్లోకి వస్తామండి. మీ ఎవరికైనా ఈ ల్యాండ్ కావాల్సి ఉంటే మన నెంబర్ సంప్రదించండి. ఎవరైనా మీరు పొలం అమ్మదలిచినా కొనదలిచినా మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అండి. ఈ పొలంలో లాస్ట్ ఇయర్ కూడా క్రాప్ అనేది తీసుకోవడం జరిగింది. మామిడి పంట అనేది తీసుకోవడం జరిగింది. ఎవరు తీసుకున్నా దీనికి ఎటువంటి పెట్టుబడి పెట్టే పని లేదు. సిరి ప్రాపర్టీస్ కన్సల్టెన్సీ అండి. ఎవరికైనా ఈ పొలం నచ్చుంటే మనల్ని సంప్రదించండి. 1 ఎకరం 30 లక్షలు ఉంటుంది. విజయవాడ హైవే నుంచి 5 కిలోమీటర్లు వస్తుంది. అద్దింగ నుంచి 13 కిలోమీటర్లు వస్తుందండి ఇది. ఈ పొలానికి ఒక పక్క వెనక పక్క అనేది సుబాబులు ఉందండి. ఓ పక్క ముందు పక్క కానీ పక్కన కానీ మొత్తం మొక్కజొన్న పంట ఉందండి. మొత్తం ఎర్ర నేల, కండగల నేల అండి. అన్ని పైర్లు బాగా అవుతాయండి. పక్కన కూడా అంతా మొక్కజొన్న, మునగ అన్నీ వేసి ఉన్నాయండి. ఎటువంటి ప్రాబ్లం లేదు. వాటర్కి కానీ దేనికైనా లోపలికి అనేది ఏమి ఎంటర్ అవడానికి లేదు. మీరు చూసినట్టయితే పైన సోలార్ ఫినిషింగ్ కానీ వస్తుంది, కింద జాలీ కానీ వస్తుందండి. మీకు జాలీ ఫినిషింగ్, లోపలికి ఏమి ఎంటర్ అవ్వడానికి అనేది లేదు. కొన్ని చెట్లు చూసినట్టయితే పూత మీద ఉన్నాయి, కొన్ని చెట్లు పిందెలు, కొన్ని చెట్లు పూత పడ్డాయి, కొన్ని పడుతున్నాయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మనం సంప్రదించవచ్చు. ఈ చేనుకి అనుకుని ఇదంతా మొక్కజొన్న అండి. మొక్కజొన్న పైరు చూసినట్టయితే నేల తీరు అనేది మనకు అర్థమవుతుంది. మంచి నేల అండి. ఇది ఒక గేటు, ఇంకో గేట్ అనేది స్టార్టింగ్లో వస్తుందండి.
ఇలా కొన్ని పిందెలు పడి ఉన్నాయి రసాలు. కొన్ని పూతలకు వచ్చి ఉన్నాయి, కొన్ని పూతలకు వస్తున్నాయండి ఇప్పుడే. ఇది ఎకరం వచ్చేసి 30 లక్షలండి. మొత్తం 9 ఎకరాల 50 సెంట్లు అండి. దీంట్లో నెగోషియబుల్ అంటూ ఏమి లేదు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మనల్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ. మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్టయితే మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుందండి.